యువర్ ఆనర్, అక్యూజ్డ్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధ ఇతను తన్ను బలాత్కరించబోయినాడని, తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది. కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ఆనందరావు, ఫిర్యాది మిస్ రాధ మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది. ఓహో, సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదూ? అవును. Objection, Your Honor. That is a leading question. Objection sustained. Yes, proceed. మిస్టర్ ఆనందరావు, 16వ తారీఖున ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ రోజు నా భార్య ఊళ్ళో లేదు. నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను. హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది. ఏమిటి ఇలా వచ్చావన్నాను. తన కోరిక తీర్చకపోతే, తను చెప్పినట్టు వినకపోతే తనను నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది. ఛీ, నీకు సిగ్గు లేదా, బయటికి నడువన్నాను. అంతే, తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది. That's all, Your Honor. Your Honor, let me examine the accused. Yes, proceed. మీ పేరు? ఆనందరావు. గుడ్, అందమైన పేరు. ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులను అభినందించాలి. 16వ తేదీన మీరు మీ స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళారు. అవును. మీ స్నేహితుడి పేరు? అరుణగిరి ప్రసాద్. వెరీ గుడ్, ఇది అంతకంటే అందమైన పేరు. ఏ ట్రైన్కి పంపించొచ్చారు? హైదరాబాద్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, వెరీ గుడ్. మీ స్నేహితుడు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి. ఆఫ్ కోర్స్, హీస్ ఎ మిలీనియర్. అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి. ఎస్. మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా, లేక? తిన్నగా ఇంటికే వచ్చాను. కారులో? ఎస్. కారులో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా అయితే 10 minutes పడుతుంది. ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా 15 to 20 minutes పట్టుండొచ్చు. దట్స్ ఆల్ రైట్. పోనీ 20 నిమిషాలు అనుకుందాం. ఓకే. ఎస్. తిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు. అవును. ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు. ఎస్. యువర్ ఆనర్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 4:20 బయలుదేరుతుంది. ఆ 16వ తేదీని కూడా కరెక్ట్ టైంకే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారెవరూ ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు. యువర్ ఆనర్, ఆనందరావు గారు సాయంత్రం 4:20 స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు. ఒక్క 20 నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు. మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి. పైగా ఆ 16వ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని, తిరిగి రాత్రి 8 గంటలకే పవర్ రెస్టోర్ చేయబడిందని సాక్ష్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు. ఆనందరావు గారు లైట్ వేసామంటారు, డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యువర్ ఆనర్, ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు. అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి. ఆ అరిటాకు లాంటిదే ఆడదాని జీవితం. ఎన్ని అవమానాలైనా భరిస్తుంది గాని ధైర్యం చేసి కోర్టుకెక్కి అల్లరిపాలు కాదు. ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల హీన కృత్యాలకు బలైన ఎందరో అబల ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్టుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించక తప్పదు. ఈ ఆనందరావు లాంటి చీడ పురుగుల్ని కోర్టు వారు ఖచ్చితంగా శిక్షించాలి. ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది. కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి ఐపీసీ 354 సెక్షన్ క్రింద 3 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించడమైనది. సక్సెస్, మనకి గ్రాండ్ సక్సెస్. నిజంగానా? ఐ వెరీ హ్యాపీ. అవునమ్మా, మన వాదనతో పీపీకి మతిపోయింది, జడ్జికి మాట పోయింది, అవతల పార్టీ ఓడిపోయింది. రావయ్య, అన్నయ్య తన మొదటి కేసులో గెలిచాడు. చాలా సంతోషం బాబు. నా చేతుల్లో పసివాడిగా ఆడుకున్న నువ్వు ఇంత పెద్ద లాయర్ అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. రామయ్య, ఈ కేసు గెలవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కళకళ్ళాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు శకునం రావడం. అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి.
అబ్బా చీర చాలా బాగుందన్నయ్య. అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకోసారి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ ఇల్లంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది. అయితే రేపు డాడీ వస్తున్నారన్నమాట. అవునన్నయ్య, లండన్ ట్రిప్ ముగించుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు. రేపు వస్తారు. మళ్ళీ 4 రోజుల్లో ఏదో వ్యాపారం పనులంటూ మరో దేశానికి పెడతారు. ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు. డాడ్ ప్రయాణం బాగా జరిగిందా? బాగానే సార్. ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా? ఎస్ డాడీ, 10 రోజులైంది. పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను. నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి, గెలవడం గొప్ప విశేషం కాదు. రాజా, ఒక్క కేసు గెలవడం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి. నువ్వు వెళ్లే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి. దాట్ ఈస్ మై విష్ అండ్ అంబిషన్. డాడీ బ్రేక్ఫాస్ట్ వస్తారా? ఇప్పుడే కాదు, యూ క్యారీ ఆన్. రామయ్య, ఏమిటి పెద్ద అయ్యారు? ఇదిగో నీకు 100 రూపాయలు బహుమానం. నీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకో. అయ్యగారు, నేను ఇప్పుడు ఆనందంతో పొంగిపోతున్నానయ్యా. ఎందుకో తెలుసా, నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కూటి కోసం కోటి విద్యలు. ఏ వ్యాపారం తలపెట్టినా కళ్ళ ముందు కటకటాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగరాముడు బ్రతికింతేనా? బాబాయ్ డ్యూటీ టైం అయింది, తొందరగా బయలుదేరకపోతే గిరాకీలు తగలవు. తొందర పడకమ్మా, జనాన్ని మోసం చేయడానికి మనం ఒక కొత్త వ్యాపారం కనిపెట్టాంగా. ఉండు మరి. ఇదిగో ఈ గుమ్మడికాయ. అదైతే 10 నెలల కడుపులో ఉంటుంది. ఓహో, అది సరే. ఇది అదైతే ఓకే. త్వరగా రా. మంచి గిరాకీలాగుంది. అయ్యో కారాపడు బాబు, కారాపడు బాబు. ఏమిటమ్మా, ఏం కావాలి? అబ్బా నిండు నెలల మనిషిని బాబు. అబ్బా హాస్పిటల్ నుంచి వస్తున్నాను. 2 మైళ్ళ అవతల మా అయ్య నా కోసం కాసుకుని ఉంటాడు. అక్కడికి తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా, రా ముందు కూర్చో. అబ్బా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అయ్యో. ఏమిటి అలా కడుపు పట్టుకుంటున్నావు? జారిపోతుందేమోనని. అదే బాబు, నేను జారి పడితే లోనున్న బిడ్డకి దెబ్బ తగలకుండా. ఎన్నో నెల? ఇది జనవరి కదా బాబు, అంటే 1వ నెల. ఏమిటి 1 నెలకు అంత కడుపా? ఈ కడుపా? కడుపుకి 9 నెలలు బాబు. మీరు అడిగింది దీన్ని గురించి అనుకోలేదు బాబు. ఇది నిక్కర్చైనా 9 నెలల కడుపే బాబు. అది సరే, మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు, ఆ పైన దేశాల పట్టు తిరుగుతుంటాడు. మొదలష్టపోడు. ఎందుకైనా అలా తిడతావు? చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డలు. గుమ్మడి పండు అంటున్నారు, మీకెలా తెలుసు? చూస్తుంటే తెలవడంలా. ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డలు కంటాను బాబు, కంటాను. అదిగో ఆ పక్కన ఆపండి, మా అయ్య అక్కడున్నాడు. ఓకే, ఇక్కడే ఇక్కడే. అయ్యా అమ్మా సీత, నా తల్లే. అయ్యా ఈయనయ్యా, ఈ మనిషే. ఏ బాబు, నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చింది నువ్వేనా నాయనా? నేనేనండి. బాబు నాయనా, ఇలా రండి బాబు, రండి బాబు, వినండి బాబు. నా కూతురు ఎంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈయనేనంట. ఈ ఘనకార్యం చేసింది కూడా ఈయనేనంట. అయ్యో, ఇందులో ఘనకార్యం ఏముందండి? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవడైనా చేసే పని నేను చేశాను. వింటున్నారా బాబు, వింటున్నారా? అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదులు లేకుండా అంటున్నాడు. అమ్మో నాయనో బాబు. నన్ను నీ దగ్గర వదిలేసి తన దారిని తను పోతానంటున్నాడు. అయ్యా అవునండి, మీ అమ్మాయిని మీకు అప్పగించాను, ఇక పోతాను. అయ్యో అయ్యో అయ్యో, అదేమిటయ్యా? దాని మొహం చూస్తే దాని కలగడంలే, దాని కడుపు చూస్తే నీ గుండె మదలవడంలే. ఉరుటి ఖర్చు నేను ఒక 500 రూపాయలైనా, 1000 రూపాయలైనా ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు. ఏమిటండి, నాకేంటి అవసరం? నేను ఎందుకు ఇవ్వాలి? వింటున్నారా బాబు, వింటున్నారా? దాని ఎంతవరకు తీసుకొచ్చింది తానేనంటున్నాడు. ఈ ఘనకారం చేసింది కూడా తానేనంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర వదిలేసి పోతానంటున్నాడు. పురుటికత్తులు కూడా ఏమి ఇవ్వనంట బాబు. దీన్ని తల్లించేసిన ఇతరు కనీసం పురుటికత్తులుగానే ఇవ్వాలా లేదా?
ఒక్క నిమిషం ఆగండి. ఇది అమ్మాయి కడుపు కథ. సరే కడుపు బుల్లే, మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఏడాది క్రితం. అప్పుడు నేనేమన్నాను? నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం నీ అదృష్టం. పోలీస్ ఆఫీసరా? అయ్యో. అవును, రౌడీల్ని కేడీల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్. పాపం కడుపుతో ఉన్న నిన్ను వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా? ఒక్క పురిటి ఖర్చులేమిటి, అన్ని ఖర్చులు నేనే భరిస్తా. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తా. పదండి కారెక్కుదురు గాని. పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు. నా బతికేదో నన్ను బతకనివ్వండి బాబు. ఆహా, పండు లాంటి పిండం బుర్ర బద్దలైంది. కడుపులే. కూటి కోసం కోటి విద్యలు. అన్నయ్య, ఏం పద్మా? రేపు మా కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నేను 500 రూపాయలు ఇవ్వాలి. డాడీని అడిగా డబ్బులు తెచ్చిపెట్టం. ఏ డాడీ నువ్వే అడగొచ్చుగా. అమ్మో, ఆయన ముందు నిలబడి మాట్లాడాలంటేనే నాకు దడ వణుకు. ఇంక డబ్బులు అడగాలంటే ఏ డాడీని చూస్తే ఎందుకమ్మా అంత భయం? ఆయన ఏమన్నా పులా సింహమా? ప్లీజ్ అన్నయ్య, నువ్వు అడిగి తెచ్చిపెట్టు ప్లీజ్. గారాల చెల్లెలు మారాన్ చేస్తుంటే తప్పుతుందా? ఓకే. పులి ఎక్కడుందమ్మా? వాడు అమ్మకానికి ఒప్పుకోలేదా? కావాలంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టి, 1 లక్ష కాదు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు సరే వాడు మోహానికి ఉంటుంది. ఐ డోంట్ కేర్ ఫర్ మనీ, అండర్స్టాండ్? బిజినెస్ లో ఏమైనా సమస్య వచ్చిందా? సమస్య లేకుండా బిజినెస్ ఉండదు కదా. ఏ సమస్య అయినా మీరు డబ్బుతో పరిష్కారం చేస్తారు డాడీ. కోర్స్, ఈ లోకంలో ఎంతటి సమస్యనైనా డబ్బుతో పరిష్కారం చేయవచ్చు నా ఉద్దేశం. ఎంతటి వాడినైనా డబ్బుతో తల ఉంచుకునేట్టు చేయొచ్చు నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ సంగతే నేను చెల్లెమ్మతో కూడా చెప్పాను. ఏదో వాళ్ళ కాలేజీ ఫంక్షన్ కి తలకు 200 ఇస్తున్నారట. ముష్టి 200 ఏమిటమ్మా? డాడీ అడిగితే 500 ఇస్తారు. ఈ డబ్బుతో అందరూ నీ ముందు తలంచుతారు అని చెప్పారు. యువర్ రైట్. ఈ శశిభూషణ్ రావు పిల్లలు అందరికంటే ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే ఉండాలి. ఈ చెక్ తీసుకెళ్లి పద్మకిచ్చి ఫిలప్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఏమి పద్మ, ఇవాళ కాలేజీ అయ్యాక మనందరం కలిసి పిక్చర్కి వెళ్దామే? అవునే పద్మ, కొత్త ఇంగ్లీష్ పిక్చర్ రిలీజ్ అయింది, వెళ్దామే. సారీ, ఇవాళ పిక్చర్ ప్రోగ్రామ్ కుదరదు. అర్థమైందే, నువ్వు వాళ్ళ పిక్చర్కి రానన్నావంటే నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉండుంటుంది. కిషోర్ ఒక బాయ్ ఫ్రెండే కాదు, అమ్మాయి గారి మనసు దోచుకున్నా. చాలే, మీ అధిక ప్రసంగం ఆపితే మిమ్మల్ని కూడా నా ఖర్చుతో ప్రోగ్రామ్ తీసుకెళ్తా. కిషోర్, నేను నీ పాట విన్నప్పుడల్లా నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోనూ తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురుగా నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటా. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను, మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంక ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేసి ఆ తర్వాత ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ సూపేట బే కొరమేలాగా కొరకొర సుత్త ఈపు సాప్ అయిపోదు. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవరు చూసినా పెద్ద లక్షాధికారులేగా సూటు బుట్టు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే
అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ బిగులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరావుడు బ్రతుకు గంజినీళ్ళే రా సీత. ఎవరా నువ్వు? బాబాయ్ పర్స్ అరే, పర్స్ వాడి పరసు నువ్వు కొట్టేసావా? ఇదిగో డబ్బు. ఓహో, నీ దొంగరావుడు మించిపోయిన దొంగ చేతే సీత నువ్వు. ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు, చూసారా? చూడు నాయనా, పోలీసులకు ఎర్ర టోపీ, కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు. ఆనవారు పడ్డాను. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? ఆ, అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క అటు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాబాయ్ హోటల్ బృందావన్. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, వదలండి బాబు, కావాలంటే తిన్నది ఆగండి. ఏమిటి, ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాడిని ఎలాగ ఊపుతారా? ఊపడం కాదు, నాకు అర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లే కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తాడు. అయ్యో బాబా, పాపం ఏడు చేత బిల్లు లేకుంటే వాళ్ళని మురుక్కారులో కాదు సముద్రంలో పారేయాలి. అవును. ఇదిగో నేను 1, 2, 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. కమాన్ 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 కమాన్. 1, 2, డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు. తొమ్మిలేక బాగా జరిగింది. ఆకులు తిను, ఆకులు తిను. రా సీత. చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. పోలీస్ బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోటి ఎందుకు గాని, కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని రోజు 10 మందికి పెడితేనే కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? తింటా సార్. అన్నీ తింటావా? ఆ. నన్ను తింటావని అమ్మగారు బాగా పట్టరావా? అలాగే సార్. ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటిపళ్ళు, కిళ్ళీలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. అలాగే. ఏంటయ్యా, బాంబుని చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పనసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి పారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాది నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. నెమ్మది. ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి. మంచి వారం దొరికింది. అమ్మో నాయనోయ్, బాబోయ్, అబ్బోయ్, అబ్బో, అయ్యయ్యో. ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో అయ్యో, అబ్బా నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీరుగుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పొలకు కూడా డబ్బు లేవు తల్లి. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు, చాలు. ఆహా. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు, మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? ఆ, చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు, బాబు, ఆ, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే. బాబాయ్, ఆ. నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలాగివ్వు. ఎందుకు బాబు, బీడీ కాల్చుకుంటావా? అదే, ఆ. ఏం లేదు. ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి తగలేటాను. అయ్యయ్యో, అంత పని చేయదు సార్, మీకు దండ పెడతాను సార్. అబ్బెబ్బెబ్బెబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి,
నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? సార్ మమ్మల్ని వదిలేండి సార్. చచ్చిన ఇక మీ కారు కనిపెట్టావు సార్. అబ్బబ్బే, అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. బాబాయ్ బాబాయ్ సార్ బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. మీ పేరు చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. అబ్బబ్బే, అదేం లాభం లేదు. బాబాయ్ అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తే రాజ మర్యాదలు పడవు నా ఒంటికి. రాలేను రాలేను. ఏమిటి పద్మను అనేది? మన విషయం మీ డాడీతో చెప్పడానికి భయంగా ఉందా? అయితే ఈ జన్మకు మనం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతున్నానా? లేక భయంతో నువ్వు చెప్పలేక ఎప్పుడో ఎవనో ఆయన తీసుకొచ్చి కట్టబెడితే? ఏమిటా మాటలు? ప్రేమించిన నిన్ను కాక ఇంకొకరిని చేసుకుని నేను బ్రతకలను అనుకున్నావా? ఈ జన్మకి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. తప్పనిసరి అయితే నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్. పద్మ, ప్రేమించిన మనిషి గురించి డాడీతో చెప్పడానికి భయం ఎందుకమ్మా? అన్నయ్య, పోనీ డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా. మీరు పద్మ అన్నగారా? అవును. అంటే లాయర్ రాజా కదా? ఎస్. నమస్తే. నమస్తే. మీ గురించి పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. పద్మ ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు. అయినా నీ ఫేమును గురించి మీ ప్రేమను గురించి నాకు బాగా తెలుసు. అరే, ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? చిట్టి చెల్లెలు క్షేమాన్ని 1000 కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. పద్మ, నువ్వేం భయపడకమ్మా. నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను. అతని పేరేమిటి? పేరు కిషోర్ కుమార్. పేరున్న పాటగాడి. ఆటగాడిగా పేరేనా? వేరే ఇంకేమైనా ఉన్నవాడు? పెద్దగా ఉన్నవాడు కాదు, కానీ మనసున్న మంచి మనిషి. నీకు అతని గురించి విన్నాను, తెలుసుకున్నాను. వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు? ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత. అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను. ఓకే. May I come in? Yes, please come in. You are Mr. Kishore, I suppose. Yes, మీరు? I am Sashibhushan Rao, multi-millionaire, business magnate and Padma's father. నమస్తే. మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోవాలి? మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ సోఫాలోనా? మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలోనా? ఎక్కడ కూర్చోవాలి? ఆల్ రైట్, నిలబడే మాట్లాడతాను. నువ్వు మా పద్మని ప్రేమించావట కదూ? తను కూడా నన్ను ప్రేమించింది. ఐ సీ. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావట? ఇద్దరం అనుకుంటున్నాం. గుడ్. మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను. ఐ అగ్రీ. ఇంతకంటే సుఖాలు తెలియవు గనక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు. కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద, కార్పెట్ మీద కాలు కారులోనూ పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా? ఉండగలను అని తను మొండిగా అనొచ్చు. కానీ మిస్టర్ కిషోర్, కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు. పెంచే తోటమాలికి మాత్రమే తెలుసు. ఏమంటావు? మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను. చూడు కిషోర్, ఒక్కడే రాముడు ఉంటాడు, ఒక్కతే సీత ఉంటుంది, ఒక్కటే రామాయణం. అందరూ రాముళ్ళు కారు, అందరూ సీతలు కారు, అన్ని జీవితాలు రామాయణాలు కారు. అంతేకాదు, ఆనాటి సీతకు అడవిలో ముందెదురయ్యే కష్టాలు, రావణాసురుడి సంగతి తెలియక వెర్రి తల్లి వెళ్ళింది. ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు. పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా? ఏ, నన్ను ఒప్పించగలనంటావా? ప్రేమకు అర్థం మీకు తెలిస్తే. ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే, గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ. అర్థం లేని కథలు, వ్యర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతి వాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడారిలో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని. చూడు కిషోర్,
ఈ లోకంలో అన్నం కావాలన్నా ఆనందం కావాలన్నా సుఖం కావాలన్నా సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం. అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీకు కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు. అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను. బాయ్. డాడీ, కిషోర్ని కలిశారా? ఎస్ అన్ని విషయాలు మాట్లాడారా? ఎస్ పెళ్లి ముహూర్తం నిశ్చయించారా? ఎస్ నిర్ణయించాను. రాజా, నేను ఇవాళ అర్జెంటుగా హాంకాంగ్ పెడుతున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన 2వ రోజునే పద్మకి పెళ్లి. బట్ వన్ థింగ్, పద్మ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు, నా స్నేహితుడైన కోటీశ్వరుని కొడుకుతో. డాడీ, ఎస్, ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ ఫైనల్. మిస్టర్ రమేష్, గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా. ఎస్ సార్. ఫైల్ సార్. హలో, రాజా స్పీకింగ్. నేనే అన్నయ్య. దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని. అన్నయ్య, పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు. ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా? అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాటలన్నయ్య. ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను. ఏమిటి పద్మ నువ్వు అనేది? తమాషాగా మాట్లాడుతున్నావా? లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను. కోరుకున్న మనిషికి చేరువ కాలేని నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా ముందు ఎన్నో నిద్ర మాత్రలున్నాయి. అంత పని చేయొద్దమ్మా. నా మీద నీ గౌరవం ఉంటే ఆ నిద్ర మాత్రం ముట్టుకోకమ్మా. డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. లేదన్నయ్య, డాడీ నా ఇష్టానికి ఒప్పుకోరు. ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య. నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి. పద్మ, పద్మ, వద్దమ్మా, అంత పని చేయకమ్మా. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇంటి దగ్గర నుంచేనా? కాదన్నయ్య, ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి. అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికి వచ్చి. రమేష్ సార్. నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో. అమ్మా, నువ్వు చావడం తప్పమ్మా. భగవంతుడి ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా. కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి. చెల్లెమ్మా, అడ్రస్ సార్. పద్మ, పద్మ. మిస్టర్ రాజా, మీ చెల్లెలికి ఏమీ ప్రమాదం లేదు. స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం. స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సాహసం చేశావు. నిన్ను రక్షించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుమిలి కుమిలి బాధపడేవాడు. నన్నెందుకు రక్షించావయ్యా? ఎందుకు? కిషోర్తో నీ పెళ్లి జరిపించి నీ జీవితం కలకల్లాడుతూ ఉండేటట్టు చేయటానికి. అవును, డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి జరిపించడానికి. 3 ముళ్ళు పడ్డాక ఆయన వచ్చినా మీతో రాజీ పడక. చిలకా గోరింకిల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి. కిషోర్, నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి. బావా, నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్.
భర్తతో కాపురాలు దాని పెళ్లి ఎవరు చేశావు? కాని పని కాదు కనుక నేనే చేశాను. కన్నవాణ్ణి నేను కానివాణ్ణి అయ్యానా? నువ్వే నిర్ణయం తీసుకోవడానికి. తప్పుగానప్పుడు తప్పనిసరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చుగా. అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా? ఉండొచ్చు, కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా. ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశావు. కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకుతుంది. రాజా, దాని మీద నాకు ప్రేమ లేనట్టు, దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోరనట్టు మాట్లాడు. దాన్ని ఐశ్వర్యంలో పెంచారు గనక, ఐశ్వర్యంలో ఉంచారు గనక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను. అంతేగాని ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తరం. కట్టుకున్నవాడు పెట్టిన బొట్టు, కట్టిన తాలి బొట్టు, తొడిగిన గాజులు, ఉంచుకున్న పూలు, మీరు చెప్పే ఐశ్వర్యాలన్నిటికంటే గొప్ప. మా చెల్లెలకి అన్నీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? రాజా, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు. జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో. డాడీ, ఆల్ రైట్, నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు, నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను. కాఫీ. డాడీ. హలో పద్మా, కులాసగా ఉన్నావా? కూర్చోండి డాడీ. పర్వాలేదు. మిస్టర్ కిషోర్, నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకెందుకు ఇష్టం లేదో నీకు తెలుసు. అయినా నువ్వు చేసుకున్నావు. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ నాదొక్క కోరిక. ఏమిటది? ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకు బ్రతుకుతున్నా. వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది. కారణం అంతకంటే ఎక్కువ కనుక. కిషోర్, ఆడపిల్ల కన్నవాళ్ళని, ఉన్న ఇంటిని, ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది. అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని, కానుకలని, చీరలని, సారెలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు. అందరూ కన్నతండ్రుల్లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక, నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను. చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఏమిటిది? ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా? ఎలా అనుకున్నది డబ్బు. నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకది చాలా అవసరం. చూడండి, పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేతకానివాడని నా ఉద్దేశం. నా భార్య కోసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను. ఐమ్ సారీ, మీ చెక్ బుక్ అక్కర్లేదు. నేను సంపాదించుకోగలను డబ్బు. గిటారు వాయించటం, గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం? తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకట్లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓ, అంత సమర్థుడివా? వెల్, లెట్స్ సీ. డాడీ, కాసేపు ఉండి వెళ్ళండి డాడీ. నో, నేను వెళ్ళాలి. పద్మా, ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యయ్యో బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో బాబాయ్, బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, కారాపడి కారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా, అయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొండి గిరాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాన్ని బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. తగలేస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ 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 సార్, నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నేను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు.
ఈసారి నీకు అత్తవారింట రాజమర్యాదలు తప్ప. సార్ సార్ ఆ, నన్ను జైల్లో పెట్టిస్తే 2 పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. 2 పసివాళ్ళ? ఆహా. అయితే నీ కట్టుకథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. ఉమ్. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. పదండి. Come on. బాబు పాపా, ఇదిగో మీకు బిస్కెట్స్. తీసుకోండి. బాబు పాపా బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? మమ్మీ 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 డాడీ ఎక్కడా? డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత, ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి 2 బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తల ఊపాను. తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత, నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా? బాబు గారు, నేను ఎస్ఎల్సి చదివాను. ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనమవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత, నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు, మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు. ఓరి దొంగరాముడు, హాయిగా జేబులు కొట్టుకుంటూ 3 జేబులు 6 పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా. పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్. నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులేమిటో చెప్తాను. చెప్పండి బాబు. నో బాబు అండ్ గీబు, యు మస్ట్ సే బాస్. అలాగే బాస్. గుడ్, వెరీ గుడ్. నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి. ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి. నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి. ఓకే? ఓకే. అది నీ సీట్, వెళ్ళి కూర్చో. సరే, ఇది ఆఫీస్ టైంలో పని, మరి ఆఫీస్ టైం కానప్పుడు? అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు. ఆ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను. గో. ఓకే. గో. As per the proceedings and dictations of the court, it has been clearly understood that... Hello? Hi, Kishore! Congratulations, congratulations! నాకు మేనల్లుడు పుట్టాడు. Congratulations. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. ఒరే అల్లుడు, మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఇదిగోరా, నువ్వు ఆడుకోవడానికి బొమ్మ తెచ్చాను. పోనీ టైల్. ఇదిగో రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు మీ అన్నయ్య. అన్నయ్య, ఏమిటమ్మా? నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరి ఇచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. వెళ్ళన్నా. అన్నయ్య, ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను. కిషోర్,
నా చెల్లెలి కాపురాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రేమించే భర్త, ముద్దొచ్చే బిడ్డ, చక్కని ఇల్లు, ఇంతకంటే ఏం కావాలి? నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావని కూడా తెలిసింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. బావా, పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆస్తి, అంతస్తు అన్నీ పెరిగాయి. గుడ్ కిషోర్, పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్దయ్య గారు, పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు. తెలుసు, తాజా ఫోన్లో చెప్పాడు. బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు. పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది. అవునయ్య గారు, మీరెక్కడున్నా ఆ పసివాడిలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టిందట. రామయ్య, అయ్యా. ఇదిగో ఈ డబ్బుతో బాబు కావాల్సినవన్నీ కొని తీసుకెళ్ళు. అలాగేనయ్యా. ఇదిగో తాతయ్య పంపించాడని చెప్పు. అలాగేనయ్యా. రావయ్య, మీ గ్రాండ్ ఫాదర్. సీత, పుట్టిన నా మేనల్లుడికి పెళ్ళానిచ్చే బాధ్యత నా చెల్లెలు నా మీద పెట్టింది. అందుకని ఇవాళ నుంచి పట్టుదలగా, శ్రద్ధగా, సీరియస్ గా నువ్వు నేను అదే ఇవాళ నుంచి ప్రేమించడం మొదలు పెట్టావనుకో. ప్రేమించటమా? మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. ఇలాగే సీరియస్ గా 2-3 సంవత్సరాలు ప్రేమించుకున్నామనుకో, అప్పుడు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుడుతుంది. మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. ఏమిట్రా ఇలా వచ్చావు? మామయ్య మీద మనసైందా? మరేమో మా అమ్మ నా పెళ్ళాన్ని నీ దగ్గరుంది తెచ్చుకోమని చెప్పింది. ఓహో, నీ పెళ్ళామా? నా పెళ్ళాన్ని నాకు ఏమోయ్యా, నేను ఆడుకోవాలి. ఒరేయ్ ఒరేయ్, ఆ టైప్ కుడుతుంది అమ్మాయి, బాగుందా? అదే నా పెళ్ళం, అంత పెద్ద పెళ్ళం వద్దుకో. ఏరా, ఇంత పెద్ద మామయ్యకి ఎసరు పెట్టేటట్టున్నావు. ఆ అమ్మాయి నీ పెళ్ళాం కాదురా, ఆ అమ్మాయిని అడిగితే నీకు పెళ్ళాన్ని ఇస్తుందా? చలో చలో. ఏ అమ్మాయి? ఏం బాబు, ఏం కావాలి? చాక్లెటా? కాదు, పెళ్ళం కావాలి. ఎక్కడ తెచ్చా? పెళ్ళావా? అవును, మావి చెప్పాడు. అమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మా, అబ్బా, అయ్యో. ఏం బే బాబాయ్ కుంటున్నావు? బాబు ఏం చెప్పను, సంకెళ్ళి మూతికి తగిలి మూతెళ్ళి మోకాలు కొట్టుకుంటే మోకాలు నెత్తి ఆకాశాన్ని కొట్టుకోలా? కొట్టుకోపోయింది. నోర్మైంది బాబాయ్ గారు, మీరు పాత అలవాటు ప్రకారం ఎవడి జేబులోనో చెయ్యి పెట్టబోయి ఉంటారు, వాడు వాయించుంటాడు. నేను ఏ తప్పు చేయలేదు బాబు. సెలవు కదా అని చేపలు కొనుక్కు తిందామని బెస్తపేట వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చాడు కూర్చున్నాడు బాబు. అయ్యో నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు. వాయించేశాడు బాబు నన్ను. చేపల పులుసు దేవుడు ఎరుగును, నా ఒళ్ళు పులిచేసేసాడు బాబు. ఇది నీకు అన్యాయం, మా బాస్ తో చెప్తాను, మా బాస్ని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు? ఏమన్నాడు? ఏయ్ చెప్పుకోబే, దమ్ముంటే మీ బాస్ని తీసుకురా, ఇద్దరిని కలిపి కోసి పులుసు పెట్టుకుంటాను అన్నాడు బాబు. అంత మాట అన్నాడు? డామిట్. సీత, నువ్వు బాబుని తీసుకెళ్ళి ఇంట్లో దింపేయి. బాబాయ్ పద. అక్కడే సార్ వాడు నన్ను పట్టు కొట్టింది. పద. సార్ 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 నాకు భయంగా ఉంది సార్, నేను కారులో ఉంటాను సార్. నేను వింటున్నాను కదరా, పద. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడే కదా సార్ తన్నాడు. బాబు 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 కదా నా బాబు. వీరికి సన్నాసి. 5 రూపాయలు ఇదిగో, ఇక్కడ రౌడీ నాకు లేవడు. ఆడితో ఎందుకు బాబు గొడవ? మీ దాడి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వే నా నాగులు? అనే అనుకుంటున్నాను బే. బే, ఇది నీకు అలవాటా బే? ఆ? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేద రీతులు నాతో చెప్పక. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది.
న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం శిక్ష నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. దమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గిల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు? మన గురించి కావాలంటే ఈ పేటలో ఈ సన్నాసినే అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. పొసు కొట్టేయగలను. కొట్టక కూరలు పీకేయగలను. అంత మునగడివా? నాగులు, ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తబోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏ నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు గ్యాలంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా పెడదాం పద. రాజా బాబు, ఏ నాగులు, ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులు ఉన్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు, ఇక నుంచి అమాయకుల మీద చేసుకోవటం కష్టపడి సంపాదించి బ్రతకటం నేర్చు. అలాగే బాబు. కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాతో డాన్స్ చేస్తావా? నీతో పోటీ చేస్తే నేను ఓడిపోవడం ఖాయం రా. కింద పడేస్తావు. దింపు తాతయ్య. నువ్వు ముద్దిస్తే గాని దింపనరా. చీ, ముద్దివ్వడానికి నువ్వే ఆడపిల్లవా? నీతో మాటల్లో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం రా. రామయ్య బాబు, పద్మ వచ్చిందా? ఏంటది మీ ఆరోగ్యం? అది బాగానే ఉందమ్మా. పద్మ, మీ కాపురాన్ని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాను. కిషోర్ పట్టుదలకి, ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా. తాత, నువ్వు కథ చెప్తానన్నావు, చెప్పవా? ఓహోహో అన్నాను కదూ. అవును రోయ్, చెప్తాను. అమ్మా పద్మ, నువ్వు బుల్లిబాబుని ఎత్తుకుని అయ్యగారింటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది. మనవడంటే అయ్యగారికి భలే ఇష్టం. ఓహో అలాగే, ఇట్స్ ఆల్ రైట్. రేపు కోర్టులో కలుసుకుందాం. గుడ్ నైట్. డాడీ, ఇలా వచ్చారు? అయిపోతున్న వయస్సు, అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా. అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి. ఇట్స్ న్యాచురల్. అవునా? మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి? తాజా, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, ముసలితనంలో ఒక పసివాడు తాత అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది. కళ్ళకు వాడంత వెలుగవుతాడు అని రామయ్య తరచూ చెబుతుంటాడు. అప్పుడు మీరేమనేవారు? నేనా? నిజమేనని ఒప్పుకునేవాడిని. రాజా, అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది. అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది. ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను. కానీ రాజా,
నీ విషయంలో మాత్రం అలా జరగదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, నేను అభ్యంతర పెట్టను. మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును బాస్, ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి. అసలు ఆ రంగయ్య ఎవరు? మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్. మనిషి ఎంతో మంచివాడు, అమాయకుడు. చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు. బాస్, మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సీత, ఈ కేసు నేను టేకప్ చేస్తాను. నేరస్తుల్ని శిక్షించడమే కాదు, అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత, కర్తవ్యం. ఇట్స్ మై డ్యూటీ. రంగయ్య, తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు. నీకు జరిగింది ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాను. ఇంతలో ఓ పెద్ద మనిషి చేపల గంప డిక్కీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. వెనకాల డిక్కీ తెరు. ఈ చేపల గంప ఎవరిది? నాది కాదు సార్, ట్యాక్సీలో వచ్చిన వారిదండి. అలాగా. ఏరా, చాలా తెలివి మీరిపోయారా మీరు? నాకేం తెలియదు సార్, ట్యాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి. ట్యాక్సీలు ఎవరు లేరు సార్. దొంగ వెధవ, పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా? పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా? నీ సంగతి, నీ ముఠా సంగతి తెలుస్తాను. అలా తప్పు చేసినాడు, తప్పించుకున్నాడు. నేను జైలు పాలయ్యాను. బాబు గారు, రోగిష్టి నా భార్య, విటోడైన నా కొడుకు, మొగుడు విడిచిపెట్టిన నా కూతురు, నేను లేకపోతే అనాథలైపోతారు బాబు, అనాథ. రంగయ్య, బాధపడక. నేరస్తుడు తప్పించుకుపోలేడు. అన్యాయంగా చట్టం చేతిలో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను. నీ టాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు, ఏమేం మాట్లాడాడు, అవన్నీ చెప్తావా? ఏ టాక్సీ వస్తావా? నా పేరేం టాక్సీ కాదయ్యా. నీ పేరు ఏంటో తెలుసుకునే టైం లేదు నాకు. వస్తావా లేదా? అయ్యయ్యో, ఉండవయ్యా, రావటానికే కదా ఉన్నాం. అయితే మీరు ఆ బొట్టు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు.
నీలాంటి దేశద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు. నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షించబడుతున్నారు. నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు. పెద్ద దేశభక్తునంటూ నేరస్తులను పట్టుకుంటాను, దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పి నీ ఇంట్లోనే ఉన్నాడు పెద్ద దేశద్రోహి. ఏమిటి మీ నాన్న ఒక పెద్ద స్మగ్లర్ తెలుసుకో. మా నాన్న స్మగ్లరా? నేను నమ్మలేను. నేను విన్నది నిజమేనన్నమాట. డాడీ ఈజ్ ఎ స్మగ్లర్. డాడీ ఈజ్ ఎ క్రిమినల్. నాకు పోయండి రాజా. అవును, తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్పదు. తప్పనిసరిగా నీతో తాగించి ఆ తెలిసిన నిజాలేమిటి? నీకు తెలియదంటారా? నీకేం తెలిసిందంటాను. ఏనాడో తెలియవలసింది, లేదా ఎప్పటికీ తెలియకూడదు తెలిసింది. నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది. నాకు అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది. రాజా. అవుండే, మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది. మీరు నేరస్తులని తెలిసింది. తెలియగానే నేను నమ్మలేదు. ఇప్పటికీ నమ్మాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ, మీరు నేరస్తులేనా? చట్టం దృష్టిలో దోషులేనా? మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా? చెప్పండి డాడీ, చెప్పండి. మై డియర్ బాయ్, నీకు తెలిసిందంతా నిజమే. ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడు. కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని ఇప్పుడు అర్థం. రాజా, నేను పట్టుబడని నేరస్తు. నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది. అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం, నేర్పించిన చదువు, ఏర్పరిచిన సౌకర్యాలు, తీర్చిన సరదాలు అన్ని అన్యాయపార్జనతో సమకూర్చినవి, అంతా పాపిష్టి సొమ్ముతో తెచ్చినదేనా? డాడీ, దౌర్భాగ్యపు డబ్బు కోసం, అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు అవినీతికి దిగుతారా? లేదు లేదు. డబ్బు మీద ఆశతో, సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ దారి పట్టాను. కట్టుకున్న మనిషి మీద ప్రేమతో, కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి ఈ తప్పు దారి పట్టాను. డాడీ, పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక,
జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక, నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిన పడ్డాను. మానవ అభిమానం విడిచి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను. నా భార్య బిడ్డలను రక్షించమని అడిగాను, అర్థించాను, ప్రార్థించాను. కానీ ఏ ఒక్కడూ పట్టించుకోలేదు. మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే. నా భార్య బిడ్డలు బ్రతికించుకోవడం కోసం, ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాను. ఆపై నా పిల్లల్ని పెంచుకోవడానికి, 2 పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు. Those unavoidable circumstances have driven me to this state. డాడీ, ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయమని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు, కథ ఉండొచ్చు. కానీ ఎంత మాత్రాన అతను చేసింది నేరం కాకపోదు. రాజా, కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపుతుంది. దాని సృష్టి సహజం అంటాం. వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదంటావా? ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా? ప్రేమానురాగాలు ఉండొచ్చు, కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెట్లు గొప్ప ప్రాణులు కనుక ధర్మం, న్యాయం సంగతి కూడా ఆలోచించాలి. అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం. వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే. డాడీ, మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేనెంతో జాలిపడుతున్నాను. ఇంతకాలం ఆ పాపిష్టముతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసినా బాగుండే. రాజా, నువ్వు ఒక బిడ్డగా తండ్రి అయి ఉంటే ఈ మాట అనలేకపోయేవాడు, ఆ పని చెయ్యలేకపోయేవాడు. డాడీ, బిడ్డని చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని, కానీ మీలా తప్పులు మాత్రం చేసేవాడిని కాదు. ఇంతకాలం ఈ పాపిష్టి సొమ్ము తిన్నానంటే చచ్చా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అన్యాయపార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది. ఇంట్లో నేరస్తుని ఉంచుకుని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే నో 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 ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. రాజా, రాజా, ఒక్క మాట. ఆడపిల్ల కన్నవాళ్ళను వదిలిపెట్టి వెళ్ళడం సహజం. కానీ కన్న కొడుకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు. పోయాక కాటిదాకా సాయం వస్తాడు. కొరివి పెట్టి సాగనంపుతాడు. ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? డాడీ, నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి, చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తుడి నుంచి. అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు. నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని, సంపాదించిన ఆస్తిపాస్తుల్ని, మీ ఇంటిని, మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి. ఒక సామాన్యమైన మనిషిగా, మమత నిండి ఉన్న ఒక మామూలు తండ్రిగా ఎప్పుడు మీరు నా గడపలోకి అడుగు పెడతారో అప్పుడు ఆప్యాయతో మీ చేయి అందుకుంటాను. ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతాను. లేకపోతే ఈ కొడుకే మీ క్రీడనుకోండి. గుడ్ బై. రాజా, రాజా, రాజును చెప్పేది మీ నాన్నగారు స్మగ్లర్స్ బుట్టాకు సంబంధించిన వారా? అవును సీత, ఈ విషయం నాకు తెలియకుండా నా ప్రాణం పోయినా బాగుండేది. నాది గొప్ప పుట్టుకని, నా తండ్రి ఒక గొప్ప వ్యక్తి అని గౌరవంగా తలెత్తుకు తిరిగిన నేను ఈ నిజం లోకానికి తెలిస్తే తల వంపులు కావాలి, లేదా తల వంచుకు చావాలి. బాధపడకు రాజా. సీత, మగవాడిగా నాకేం పర్వాలేదు. కానీ డాడీ నేరస్తుడనే విషయం నా చెల్లెలికి, ఆమె భర్తకి తెలిసిన రోజున ఆమె కాపురం వల్ల కల్లోలమవుతుంది. నేరస్తుడి కూతురు తన భార్య అని తెలిసిన రోజున నా బావ ఆమెను అసక్కించుకోవచ్చు, లేదా వదిలేయచ్చు. రాజా, ఆమెకి నిజం తెలియనివ్వద్దు. అవును, మా బ్రతికేమైనా సరే నా చెల్లెలి కాపురం చక్కగా ఉండాలి. అందుకే ఆమెకి నిజం తెలియనివ్వకూడదు. ఏమిటి, అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? అవునమ్మా, 2 రోజులైంది. అప్పటి నుంచి పెద్దయ్య గారు తిండి కూడా మానేసి తన గదిలో కూర్చుని కుమిలిపోతున్నారు. ఏం జరిగింది రామయ్య? అసలు గొడవ ఎందుకు వచ్చింది? నాకు తెలియదమ్మా. ఇద్దరూ గదిలో ఏదో గొడవ పడ్డారు. రాజాబాబు తనే పోతానన్నాడో పెద్దయ్య గారు పొమ్మన్నారో నాకు తెలియదమ్మా. బాబేడి? తాతగారు,
నువ్వా బాబు? రా, కూర్చో. నువ్వైనా వచ్చావు, సంతోషం. మా ఎండిపోయాడా? ఎందుకని? నువ్వు కోపడ్డావా? లేదు బాబు, వాడే నన్ను కోపడి వెళ్ళిపోయాడు. ఉండమని ఏడ్చినా ఉండలేదు. ఏమిటి డాడీ, అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడు? మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నాడు? కాదనుకున్నది వాడు, వెళ్ళిపోయింది వాడు. ఈ ప్రశ్న నన్ను కాదమ్మా అడగాల్సింది. వాణ్ణి చూడమ్మా, మీ అమ్మ చనిపోయినప్పుడు మీ ఇద్దరిని చూసుకుని బతికాను. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వాణ్ణి చూసుకుని బతికాను. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోతే ఇంకెవరిని చూసుకుని బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? బాధపడకండి డాడీ, నేను అన్నయ్యతో మాట్లాడతాను. నచ్చ చెప్పి మనసు మార్చి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. పద్మా, ప్లీజ్, నేనేమి చెప్పలేను, చెప్పను. నన్నేమి అడగకు. నిన్నేమీ అడగనన్నయ్య, కానీ నేనే ఒక విషయం చెప్తాను విను. అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మనల్ని సరిగ్గా చూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేశారు ఆయన. తల్లి లేని లోటు పెంపకంలో తెలియకూడదని తనే తెల్లై మనల్ని పెంచారు. పెరిగొస్తున్న మనమే తన సర్వస్వం అనుకున్నారు. ఇలా జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో సుఖాల్ని పోగొట్టుకున్న మన డాడీ ఈ రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టరాగానే ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? అన్నయ్య, ఈ వయసులో ఆయన ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నావు? ఎందుకు ఒంటరివాణ్ణి చేసి శిక్షించాలనుకుంటున్నావు? ఎందుకు ఆయన గుండెల్ని గాయపరచాలనుకుంటున్నావు? ఎందుకన్నయ్యా, ఎందుకు? నీ మాటలతో నన్ను వేధించకు. వెళ్ళు, వెళ్ళిపో. వెళ్తానన్నయ్యా, వెళ్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, కారణం ఏదైనా దైవం లాంటి డాడీని బాధ పెట్టడం మాత్రం పాపం అన్నయ్య, పాపం. చెల్లెమ్మ, నన్ను పాపి అన్నావు, నేను చేసింది తప్పు అన్నావు. అయినా మరేం పర్వాలేదు. శివుడు విషాన్ని కక్కకుండా మింగకుండా ఎందుకు గొంతుకులో దాచుకున్నాడు? అది మాత్రం గుర్తుంచుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును డాడీ, ఎంత అడిగినా వెళ్ళిపోవడానికి కారణం మాత్రం అన్నయ్య చెప్పలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రానని ఖచ్చితంగా చెప్పేశాడు. రాజా, అర్థం లేని నా బ్రతుకి అందమిచ్చావు. నిన్ను కలిసాకే నా జీవితం ఎంతో మధురంగా మధురంగా. మధురం శుభ శోభన సంయోగం మధురం. హలో, రీజన్ టు మీ ఫస్ట్. ఈనాటి నుంచి మీ ముఠాతో నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మీకు తెలిసిన శశిభూషణ్ నిన్న రాత్రితోనే మరణించాడు. ఈ రోజు నుంచి కొత్త శశిభూషణ్ కొత్త జీవితం మొదలెడుతున్నాడు. బెదిరించినా భయపెట్టినా లాభం లేదు. నన్ను వదులుకోండి, నన్ను మర్చిపోండి. ఇవే నా పాత జీవితానికి ఆఖరి మాట. బాయ్. రామయ్య, అయ్యగారు, ఆ వెలుగు చూసావా రామయ్య? అది రోజు ఉదయించే సూర్యుడు వెలుగు కాదయ్య. నా చీకటి బతుకులో మొదటిసారిగా ఉదయించిన సూర్యుడు. ఆ వెలుగులో కొత్త అందాలతో నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. రామయ్య, నాకు సహాయం చేయాలి. ఏమిటి అయ్యగారు? నాకు ఈ రోజు నీ బట్టల జత ఒకటి కావాలి. అయ్యగారు, ఆశ్చర్యపోకు, నిజంగానే. ఆస్తి అంతస్తు ఏదీ ప్రదర్శించని అతి మామూలు దుస్తులు కావాలి. నా సంపాదనతో కొన్నది ఏదీ నా దగ్గర ఉండకూడదని నా కొడుకు చెప్పాడు.
నీ దుస్తులు నాకు అవి ధరించి అతి సామాన్యమైన మనిషిగా నా కొడుకు దగ్గర పెడతాను. అలాగే అయ్యగారు. రాజా! డాడీ నా కోసం వస్తున్నారా? డాడీ! రాజా! ఏమిటి ఘోరం? మై డియర్ సన్, దారి తప్పిన మనిషి ముగింపు ఇలా దారుణంగా ఉంటుందని నాకెప్పుడో తెలుసు. డాడీ! రాజా, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాణ్ణి, నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కడివి. నీకు దూరమై ఒంటరిగా బ్రతకడం కంటే మంచివాడుగా మారి ఇలా మరణించడమే మంచిదనుకున్నా. డాడీ! ఎవరు ఎవరు మిమ్మల్ని దెబ్బతీసింది? ఎవరు? నా మాటలు విని మారిపోయి వస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఎవరు డాడీ? ఎవరు? చెప్పలేను. రాజా, రాజా, మొదటిసారిగా మీకోసం నేను తప్పు చేశాను. ఆ తరువాత మిమ్మల్ని చంపుతామని బెదిరించి నా చేత వాళ్ళు తప్పులు చేయించారు. మీకోసం, మీ మంచి కోసం అడ్డదారి నడిచిన నేను అన్నీ మర్చిపోవాలని తాగుడికి దగ్గరయ్యాను, బిడ్డలకు దూరం అయ్యాను. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను. అలా అనకండి డాడీ. అన్యాయంగా మిమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించిన ఆ మనుషులెవరు? వాళ్ళంతా నేను చూస్తాను. చెప్పండి డాడీ. నో నో, ఐ వోంట్ టెల్ యూ, ఐ వోంట్ టెల్ యూ. డాడీ! రాజా, సుఖంగా బ్రతకవలసిన నువ్వు ఆ రాక్షసుల జోలికి పోయి ప్రమాదం తెచ్చుకోవటం నేను సహించలేను. రాజా, డాడీ! రాజా, నిండు మనసుతో ప్రేమించే కన్న కొడుకు చేతిలో కన్ను మూయటం కంటే నాకు వేరే అదృష్టం ఏం కావాలి? డాడీ! ఏం కావాలి? డాడీ! గుడ్ బై మై సన్. డాడీ! డాడీ, మీ చావుకు కారకులెవరో మీరు చెప్పకపోవచ్చు, కానీ నేను తెలుసుకుంటాను. కన్న కొడుకుగా నా తండ్రిని తప్పిన వాళ్ళ అంతం చూడటం నా కర్తవ్యం. ఆ నా కర్తవ్యం నెరవేరుస్తానని మీ చిట్టి మీద ప్రమాణం చేస్తున్నా. మిస్టర్ రాజా, మీ నాన్నగారి వీలునామాలో స్థిర చిరాస్తులన్నీ అనాథ శరణాలయాలకి, వికలాంగుల శరణాలయాలకి అందజేయాలని రాశారు. నాకు రాసిన లెటర్లో కూడా కావాలనే తాను ఇలా చేస్తున్నానని, దీనివల్ల తనకు ఆత్మశాంతి, తన బిడ్డలకు మనశ్శాంతి కలుగుతుందని కూడా రాశారు. ఎంత పెద్ద మనసు అయ్యగారిది. లక్షలు సంపాదించి సొరశాపల్లా బలిసిన ఏ ఒక్క నా కొడుక్కి రూపాయి దానం చేయటానికి మనసు ఒప్పదు. నిజంగా అయ్యగారిది సముద్రం అంత విశాలమైన మనసు. మిస్టర్ రాజా, ఈ డాక్యుమెంట్స్ అవి కాపీ ఒకటి మీ దగ్గర ఉంచండి. నేను వెళ్ళొస్తా. అన్నయ్య, ఇంత మంచి మనసున్న డాడీని భగవంతుడు ఎందుకన్నయ్య మన్నించి దూరం చేశాడు? లేదమ్మా, భగవంతుడు కాదమ్మా, పగబట్టిన కిరాతకులెవరో మన డాడీని చంపారు. వాళ్ళంతా చూస్తాం. రాజాబాబు, పొన్నునాటి సముద్రం లాగా ఆవేశంతో పొంగబాక. చూడు, పెద్దయ్య గారు ఏటన్నారన్నా, ఆ పాపిస్నాయల జోలికి పోకుండా నీ మానాన్ని నిన్ను ఉండమన్నారు కదా. ఆడి చెప్పినట్టు ఆడి జోలికి వెళ్లకుండా ఇళ్లలో గాజు పెట్టెల్లో పెంచే పెంపుడు చేపలాగా హాయిగా ఉండు. ఎవరు నన్ను ఆపలేరు.
నా గుండెలో మంటే చల్లార్చలేరు. ఆ నీచుల్ని అంతం చేయకపోతే ముందు ముందు కొన్ని కుటుంబాలు సర్వనాశనం కావచ్చు. చెడు నుండి మంచికి మారే అవకాశాలు కొంతమంది పోగొట్టుకోవచ్చు. వాళ్ళెవరో తెలుసుకోవడం ఎలాగ బాబు? ఈ రాత్రికే మా ఇంటికి వెళ్తాను. మా నాన్నగారికి అది పరిశీలిస్తే ఆ హంతకుల విషయం కొంతైనా నాకు తెలియవచ్చు. మిస్టర్ రాజా, ఇతనికి ఏం ప్రమాదం లేదు. రేపు ఉదయానికి కళ్ళు తెరిచి మాట్లాడగలిగే స్థితిలో ఉంటాడు. థ్యాంక్ యూ డాక్టర్. విత్ యువర్ పర్మిషన్ ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అలాగే మిస్టర్. ఓకే. నెక్స్ట్. అన్నయ్య, ఏం జరిగింది అన్నయ్య? ఇక్కడి నుంచి ఫోన్ రాగానే నీకే ప్రమాదం జరిగిందని నేను కంగారు పడ్డాను. మరేం పర్వాలేదమ్మా. డాడీ చావు కారకులెవరో తెలుసుకుందామని మన ఇంటికి వెళ్లి ఆధారాల కోసం వెతుకుతున్నాను. ఇంతలో హఠాత్తుగా ఇద్దరు రౌడీలు నా మీద పడి చంపడానికి ప్రయత్నించారు. పాపం, వాళ్ళ కోరిక తీరలేదు. బావా, మీరు ఆ ముఠా విషయం మర్చిపోతే మంచిదేమో. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే? కిషోర్, వాళ్ళు బయటపడే సమయం దగ్గర పడింది. అదిగో ఆ మంచం మీద స్పృహ లేకుండా పడున్నాడే, ఆ వ్యక్తి ఆ ముఠాకి చెందినవాడే. రేపు ఉదయానికి కళ్ళు తెరుస్తాడు. వాడి ముఠా వివరాలు హరికథ చెప్పినట్టు చెప్తాడు. ఏదేమైనా ఇక ముందు ఆ గొడవలకి వెళ్ళకన్నయ్య. పిచ్చి తల్లి, కంగారు పడకమ్మా, వెళ్ళిరా. వస్తాం బావా. నాతో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. థ్యాంక్ యూ. చలో మేనల్లుడు, చలో. అలాగే. ఇవాళ చెప్పిన పని నమ్మకంగాను చాకచక్యంగాను చేసుకొచ్చినందుకు ప్రతిఫలం అందుకోండి. జగ్గు, ఖాన్, జానీ. హలో కిషోర్, నువ్వు కూడా డబ్బు అందుకోవడానికి తగిన వార్తలు ఏమైనా పట్టుకొచ్చావా? నేను చెప్పే కబురు ఎంత విలువైనదో నువ్వే నిర్ణయించుకో బాస్. మా బావ చేత పట్టుబడ్డ బహదూర్ స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడున్నాడు. రేపు వాడికి స్పృహ రాగానే బలవంతాన వాడి చేత మన రహస్యం అంతా రాబట్టుకోవాలనుకుంటున్నాడు మా బావ. గుడ్ గుడ్, చాలా ముఖ్యమైన వార్త తెచ్చా. అందుకో ఈ డబ్బు. కిషోర్, పట్టుబడ్డ ఆ పరమాత్ముడు కళ్ళు తెరిస్తే నీ బావ బెదిరించడం ఖాయం. దాంతో వాడు మన జీవిత చరిత్రలన్నీ గడగడా చదివేస్తాడు. కనుక వాడు కళ్ళు తెరవకూడదు, వాడికి తెల్లవారకూడదు. కిషోర్, వెయిట్ వెయిట్. ఆ శుభకార్యం అంటే వాణ్ణి చంపే శుభకార్యం నీ చేతుల మీదుగానే జరిపిస్తే ఈ డబ్బంతా నీది. బాస్, ఏమిటి నువ్వనేది? వాడిని నేను హత్య చేయాలా? నో, అది నా వల్ల కాదు. బాస్, నా గురించి నీకు బాగా తెలుసు.
హత్యలు, రక్తపాతాలు, దొంగతనాలు, దోపిడీలు ఇలాంటి అఘాయిత్యాలు ఏమి చేయని నీకు ఆ రోజు చెప్పాను. ఏ రోజు? నీ ముఠాలో చేరిన రోజునే. అడ్డదారిలో నడుస్తున్నా ఇలాంటి అఘాయిత్యాలు నా చేత చేయించలేవు, ఎంత డబ్బిచ్చినా సరే. ఆల్ రైట్. అయితే మహాపురుషుడవైన నువ్వు మామూలు పనకుడి చేయి. ఏమిటది? సారీ బాస్, నువ్వు అనుమానించట్లే మా బావ ఆ వార్డులో కాపు కాశాడు. నన్ను చూసి వెంటపడ్డాడు. నేను అతను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను కనుక మన జాని తన పని తేలిగ్గా ముగించుకుండొచ్చు. బాస్, ఏమాత్రం తేడా లేకుండా పని జరిపేశాను. వాడి ప్రాణాలు తీసేశాను. వెరీ గుడ్. చేసిన పనికి అందుకోండి బహుమానం. కిషోర్, జానీ చేసిన పని కూడా నువ్వే చేసుంటే ఇది కూడా నీదే అయ్యుండే. జానీ, బై కిషోర్, నీ వెంట తాచుపాములా తరంగొచ్చిన మీ బావ నీ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా? లేదు, అతను నన్ను ఏమాత్రం గుర్తించలేదు. వెరీ గుడ్. ఇక మనల్ని గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమూ లేదు. ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు. ఒకటి కర్చీఫ్. దానివల్ల ప్రయోజనం ఏముంది బాబు? ముక్కు ముది తుడుచుకోవడం తప్ప. బాబాయ్, కాస్త బుద్ధి ఉపయోగించి చూడు. కారులో కర్చీఫ్ దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి. దీని మీద కే అనే అక్షరం ఉంది అంటే వాడి పేరు కూడా కే అనే అక్షరంతోనే ప్రారంభం అవుతూ ఉండాలి. సరే, రెండో ఆధారం ఏమిటి? ఆ కారు బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి. ఇవాళ సాయంకాలం క్లబ్ లో నువ్వు ఈ గిటార్ వాయిస్తున్నావు. ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి? ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు. దీనిలో మనం ఒక దొరబాబుకి అందజేయాల్సిన వజ్రాలు ఉన్నాయి. ఇవిగో. గుడ్. దీన్ని ఎలా అందజేయాలి? సింపుల్. ప్రోగ్రాం జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు. నీ ముందు కూర్చున్న ఆ దొర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు. నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీన్ని వాడికి ఇస్తావు. ప్రోగ్రాం అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు. దట్స్ ఆల్. ఓకే? లేడీస్ అండ్ జెంట్మెన్, మీలో ఎవరైనా సరే మా క్లబ్ టాప్ పాప్ సింగర్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోనూ ఆటలోనూ పోటీ చేయవచ్చు. పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు. ఎవరైనా పోటీ చేసేవారున్నారా? Hey, you young man, take this guitar. Thank you. Okay.
బాబు గారు బాత్రూమ్ నెంబర్ 5లో మార్పిడి జరుగుతుంది. వాట్ ఫ్రెండ్, డబ్బంతా కరెక్ట్ గా ఉందిగా? బిజినెస్ లో తేడా ఉంది. గిటార్ ద్వారా డైమండ్స్ అందచేయడం చాలా గొప్ప ప్లాన్. కంగ్రాచులేషన్స్. See you again. కిషోర్! కిషోర్, పద్మ ఇంట్లో ఉందా? లేదు. పద్మకి నువ్వు చేసే పని తెలుసా? తెలుసు, గిటార్ ప్లే చేస్తానని. తెలివిగా మాట్లాడు కిషోర్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు. నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు పట్టాయి. తుడుచుకో. జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురవుతున్నాయి. ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువయ్యింది. మంచివాడివని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడవని ఈనాడు రుజువయ్యింది. కిషోర్, అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు అడుగుపెట్టావు? ఏమి సాధించాలని అడుగుపెట్టావు? నేను ఇలా మారడానికి, ఈ దారిలోకి రావడానికి కారకులు మీ నాన్నగారు. షోర్. అవును, డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు. నా పేదరికాన్ని చూసి హేళన చేశాడు, అవమానించాడు. పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని చూపించాడు. ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను, నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యంలో ముంచెత్తాలి అని. అందుకే నేరం అని తెలిసి స్మగ్లర్స్ తో చేయి కలిపాను. వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను. సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేదేమిటి? ఏదైనా సాధించచ్చు. డబ్బుతో పరువు కొనొచ్చు, పరపతి కొనొచ్చు, నా భార్యను సుఖంలో ముంచొచ్చు, నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు. కిషోర్, కానీ ఒక్క విషయం మర్చిపోతున్నావు. ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా. అప్పుడు ఈ సొమ్మేది సాయపడదు. పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు. అప్పుడు ఈ ఐశ్వర్యం నీకెందుకు పనికిరాదు. నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డవాళ్ల వల్లే నువ్వు కుక్క చావు చచ్చిన రోజున ఈ ధనం నిన్నేమీ కాపాడలేదు. రాజా, నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకో. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదనిపోయాడు. చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు. నీ బ్రతుకు కూడా అంతే కావాలా? నీ కథ అలాగే ముగవాలా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. అందుకే ఆ ముఠా అంతం కావాలి. కిషోర్, చెప్పు, ఆ ముఠా ఉండేదెక్కడ? దానికి నాయకుడు ఎవడు? నో, నాకేమీ తెలీదు. నన్నేం అడక్కు. నో నో, నీకు తెలుసు. నా పగ సాధించడానికి, నా లక్ష్యం నెరవేరటానికి ఈ నిజం నాకు తెలియాలి. చెప్పు. నో, యు మస్ట్. అన్నయ్య, ఏంటన్నయ్య, ఏం జరిగింది? కిషోర్, బాగా ఆలోచించుకో. ఎవరి జీవితానికి వారే కర్తలు. బాగు చేసుకోవటం, పాడు చేసుకోవటం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్తావని ఆశిస్తాను. వస్తా. అన్నయ్య, ఏం జరిగిందన్నయ్య? ఏమండి, అన్నయ్య ఎందుకు అలా మాట్లాడాడు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పండి. ప్లీజ్ పద్మ, నేనేమి చెప్పలేను. నన్నేమి అడక్కు. రాజా, అతనిలో మార్పు వస్తుంది. నీ దగ్గరకు వచ్చి నిజం చెప్పి తీరుతాడు. రాజాబాబు, కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి ఉండొచ్చు. స్వతహాగా ఆ బాబు షడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు. మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు. చెప్పడం ఏమిటి? వెంటనే వెళ్ళి ఆ ముఠాన్ని పట్టుపట్టాడించేసి
బొక్కలు నొక్కేయడమే. నా ఆశ అదే. కిషోర్లో మార్పు వస్తుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. అతను పద్మవ్యూహంలో నుంచి బయటపడతాడు. నా చెల్లెలికి అప్పుడు బాగుపడుతుంది. బావా, మీరు చెప్పింది నిజమే. ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను. మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమండి ఏం జరిగింది? మన బాబుని మన బాబుకి ఏమైంది? ఎవరో కారులో వచ్చి ఎత్తుకుపోయారండి. హలో, కిషోర్ స్పీకింగ్. నువ్వే మాట్లాడతావని నాకు తెలుసు. మాట్లాడుతున్న నేనెవరో నీకు తెలుసు. మిస్టర్ కిషోర్, నీ ముద్దుల భార్య గారాల బిడ్డ కోసం ఘోరంగా రాగాలు తీస్తున్నది కదా. అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ? అవును, నేనే. ఒరే రాక్షసురా, నా బాబుని ఏమైనా చేసావంటే? ఇంకా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, ఎవరండి? బాబుని ఎత్తుకుపోయిన వాళ్ళేనా? వాళ్ళు ఏం కావాలంటున్నారు? ఏది అడిగినా ఇచ్చేద్దాం. డబ్బు, నగలు, ఇల్లు, ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. పద్మ, నా ప్రాణాలు తెగించిన బాబుని తెస్తాను. ఎక్కడా నా కొడుకు? ఎక్కడా? మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు, లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను. నిన్ను చంపి హంతకుడుగా మాట్లాడు. తొందరపడకు సింహకిషోర్. నన్ను చంపే ప్రోగ్రాం కాస్త ఆపు చేసి ఒక్కసారి అడి చూడు. బాబు, బాబు, పైనున్న ఆ పంజరాన్ని చూడు. నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికున్న స్పెషాలిటీ నీకు చూపించాలి. జగ్గు, ఆ పంజరంలో బొమ్మ ఉన్నా బిడ్డ ఉన్నా ఈ స్విచ్ నొక్కితే చాలు. ఆ విధంగా కథ ముగుస్తుంది. జగ్గు, కుర్రాన్ని పంజరంలో పెట్టు. కిషోర్, నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్ నొక్కేస్తాను. కిషోర్, నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి రావాలి. అవును, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. కిషోర్, కత్తి అందుకుంటావా స్విచ్ నొక్కమంటావా? త్వరగా తెలుసు. కిషోర్, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి.
ఆగపోయారే? ఎత్తిన కత్తిని దించండి, నా గుండెల్లోకి దించి చంపండి. పద్మ, మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా. నాలోనూ మా అన్నయ్యలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మా ఇద్దరిలో ఎవరిని పొడిచినా బయటకొచ్చేది ఒకే రక్తం. పొడవండి. పద్మ, అన్నయ్య మీ గురించి, మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను. నేను కళ్ళకద్దుకునే హారతి, అందరినీ కాల్చే కొరివెని ఊహించలేకపోయాను. ఏమండి, మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా. నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టెడు మెతుకులు పెడితే ఆనందించేదాన్నండి. ఇప్పటికైనా తెలిసిందా కిషోర్? నేను చెప్పిన మాటల్లో సత్యం ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు ఫలానా అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా? తెలిసింది బావా, కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదాటిపోయాయి. నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు. అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించు బావా, ప్లీజ్. బాధపడ కిషోర్, ఇప్పటికైనా నువ్వు నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి. బావా, ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టుకోవడానికి నేను సిద్ధమే. మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థలానికి ఇప్పుడే నేను తీసుకెళ్తాను. కానీ కిషోర్, మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం. ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పని పట్టాలి. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి బావా? నన్ను చంపి నా శవాన్ని సముద్రంలో పారేశానని చెప్పి నీ బాసును నమ్మించి బాబును బయటికి తీసుకు, ఆ తర్వాత ఆ ముఠా ఆట కట్టిద్దాం. అలాగే బావా, అంతవరకు మీరు బయటపడకుండా రహస్యంగా ఉండండి. ఓకే. అవును బాస్, మా బావతో మాట్లాడే పని ఉందని చెప్పి నమ్మించి కారులో బీచ్ తీసుకెళ్లాను. ఎవరూ లేని చోటు చూసి పొడిచి చంపేశాను. శవాన్ని సముద్రంలో పడేశాను. అంటే శవం కూడా కనిపించకుండా మాయం చేశావన్నమాట. హత్య చేయడం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా చేశావు. గుడ్. బాస్, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను. ఇక నా బిడ్డ నాకు ఇచ్చే. తప్పకుండా. నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చావు. నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను. తీసుకెళ్ళి పెట్టు. బాబు, ఏమిటి పద్మ, కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా? అవునన్నయ్య, ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు. బాబు సంగతి ఏమైందో తెలియలేదు. వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో అని నాకు భయంగా ఉందన్నయ్య. అమ్మా, నీ పసుపు కుంకుమ నిలబెడతాను. నీ బిడ్డ నీకు అప్పగిస్తాను. రాజా, వాళ్ళిద్దరిని రక్షించాలన్నా, ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి. ఏముందమ్మా, ఆ ముఠాకి సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడిని డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సింది కక్కుతాడు. సరిగ్గా గుర్తు చేశాం. ఆ ముఠాకు సంబంధించిన మనిషి ఒకడు మనకు బాగా తెలుసు. ఎవరు రాజా? వాడే టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే, డేవిడ్ జోన్స్. వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు. వాడు స్మగ్లరే కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసుంటుంది. బాబు, ఏం జరిగింది? నువ్వు చేసిన పనికి నీకే 6 మాసాల లోపల కూర్చున్నావు. ఇరుగు పొరుగు కాకులు గద్దల్లో పొడుస్తుంటే, పిల్లల ఆకలని ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను. మహారాజు కనుక దయతో మమ్మల్ని ఆదరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిరసనాలో పోసుకుని ఒళ్ళు కాల్చుకు చచ్చేవాళ్ళం. ఏ మహారాజు? జోన్స్ బాబు, బాబు, నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరే ఆదుకున్నారా బాబు? వీళ్ళేమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు. ఇక మీదటి నుంచి అటువంటి పెదవ పనులు చెయ్యను బాబు. లే జోన్స్, పాములతో చెలగట్టలాడేవాణ్ణి ఎప్పుడూ ఆ పాములే కాటేసి చంపుతాయి. మనసు మార్చుకొని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు. ఎవరు బాబు? ఎవరు? వాళ్లే, నీకు తెలిసిన వాళ్లే. నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు. కానీ ప్రతి నెల 1వ తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్లో దొంగ సరుకు తీసుకుని ఊడి చివరి బారికి వస్తాడు. అతను కోటికి 2 గులాబీలు ఉంటాయి. ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ దగ్గర తీసుకెళ్ళడానికి 1 గులాబీతో వస్తారు. ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు. కమిన్ సార్.
ఏ బేరా ఆ గుండుగా టేబుల్ ఖాళీ చేయించు. అయ్యి బాబోయ్, వారు చాలా కోపిస్ట్ లాగా ఉన్నారు సార్. అంత మనగాడా? ఆహా, నేను ఊరికే మనగాడిని. హలో గోల్కొండ గుండు, మా బాస్ తిరుగులేని మనిషి వస్తున్నారు. ఈ టేబుల్ అర్జెంట్ గా ఖాళీ చేయను. ఆయన చూడు, ఆయన వచ్చారంటే డొక్క దించి డోల్ కడతారు. లే 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 లే. ఎవర్రా నా మనిషి మీద చేయి చేసుకుని కుంచాగాడు? చర్మం ఒలిచేస్తా. ఈ చిలగడ జమాల్ కే డమాల్. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య గారి దెబ్బ ఎలా ఉంది? Rudra Grabba Bajra? Yeah. I'm Padre Grabba Rudra. Oh, I see. Show me your identification. Here's mine. Nice to meet you. Thank you. Come, let's sit down and celebrate. Friend, మనం కలిసి ఈ సందర్భంలో కల్తీ చేయని సరుకుతో ఖుషి చేద్దాం. మత్తులో మొత్తమంతా మర్చిపోవాలి. ఒళ్ళుంది తప్ప బుర్ర లేదండి. తాగమన్నదల్లా తాగాడు, ఒళ్ళు మర్చిపోయాడు. పదరా, చల్ రే బెట్ట, చల్. తూ భీ చల్ బే. నేనెందుకు? వాడి కాపలా మేక్కి తినేస్తాడు. అమ్మో. ఆ ముఠా వాళ్ళు వచ్చే వేళైంది. వాళ్ళ పని నేను చూస్తాను, వీడి పని నువ్వు చూడు. ఓ, 2 గులాబీల వారా? ఓ, ఒక గులాబీ వారా? భద్రయ్య గారి అబ్బాయి రుద్రయ్య. రుద్రయ్య గారు అబ్బాయి భద్రయ్య గారు. మీ బాస్ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. గుడ్. దారిలో నాకు కాబోయే ఆలుంది, దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం. పదండి. అలాగే సార్, పదండి. ఎట్టా గాది కింద పంది కుక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు. మా గొప్ప రహస్య స్థావరం కట్టిండు. బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య ముందు మంచి చెట్లు మాట్లాడకపోయి కొంచెం వాయించేయగలను. ఎలాగ మావా? చూపించవా చూపించవా? ఎలాగ చూపించమంటే ఒకటే రచ్చే, వంచడం అంటే ఇలాగే, వాంచడం అంటే పదవే. నా కత్తులు రత్తి ఆ బాస్ గాడు వచ్చేదాకా కుర్చీలో కూర్చుదా పద. అది మా బాస్ కూర్చునే చోటు. అక్కడ కూర్చుని ఆయన అవమానం చేయకూడదు. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య ముందు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కుయ్యకమే కుయ్యా, కాళ్ళు కిళ్ళు జారిపోగలవు. ఎలాగ మావా? చూపించవా చూపించవా? చూపించమంటే ఒకటే రత్తే, కాళ్ళు అరే డోంగిరే. ఇదిగో బే, రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య వజ్రాలు ఇచ్చాడని మీ బాస్ కి ఇవే. ఏమిటి జగ్గు నువ్వు అనేది? మన వాళ్ళు తీసుకొచ్చిన భద్రయ్య వజ్రాల స్పెషలిస్ట్. అవును బాస్, మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణ్ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం. అంతేకాదు, ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చాడు బాస్. అలాగే పద వెళ్దాం. నువ్వేనా రుద్రయ్య గారి భద్రయ్యవు? నువ్వేనా బాస్ అనబడే కేసువి? అవును. ఏమిటి అలా చూస్తావు? నీ పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు గుర్తుకొస్తోంది.
ఏ ఫేస్? జూలో చూసిన చింపాంజీ ఫేస్. పంగళకర తీసుకుని పొట్టలో పొడిచిన. ఎలాగ మావా చూపించవా చూపించవా? చూపించమంటావుంటే నా రత్తి చూపించమంటా. నాతో మాట్లాడతావేంటి? నేను ఎవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? భద్రాచలం తాలూకా క్షుద్రాయపాలెంలో హత్యలు చేయటమే నిత్య కృత్యంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. నా పేరు వింటేనే జైలు గట్లు తెరుచుకుంటాయి, గూండ్లాల గుండెలు ఆగిపోతాయి, రౌడీలు దౌడు తీస్తారు. నా ఎలా ఎవడైనా నాతో పెట్టుకున్నాడంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ లసక్కన కత్తిరించేస్తా. ఎలాగ మావా చూపించవా చూపించవా? పీక కత్తిరించేస్తా. వద్దు రుద్రయ్య గారు, భద్రయ్య గారు, ఆ పని చేయొద్దు. మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే ఉంది. లేదు మావా నాకు చూడాలనుంది. అవును మరి, నీకు చూడాలనే ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా, నా మెడ. అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది. నన్నేదైనా అన్నావంటే ముద్దిచ్చి గుద్దుతా. అవునే రత్తి, అది ఎట్టాగో బాసుకు చూపించు. అవునవును, అది మాత్రం చూపించు. చూపించినా? తొందరగా చూపించు. ఇదేమిటి, ముద్దొకరికి గుద్దొకరికినా? ముద్దిచ్చి గుద్దేది ఒకరినేం చెప్పలేదుగా. అసలు ఎవరి అమ్మాయి? ఇదా నా ప్రైవేట్ సెక్రటరీ, అంటే బాడీ గార్డ్, అంటే కుడి భుజం, అంటే ఆలిన ఆలు, అంటే కాబోయే ఆలు. ఈవిడ నీ బాడీ గార్డ్? బాగానే ఉంది, కానీ ఏమిటి వేషం? పేరుకు తగదే యాసం. కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయొచ్చు. బాడీలో నుంచి కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి. అంతేకాదు, రత్తి కత్తిలంటే ఆటగత్తి. సూపు చూసినా బాకి సిన్న సూటిగా గుండెల్లో నుంచి దూసుకుపోద్ది. చూపించిన అంతకంటే అదృష్టం. ఏమిటి ఆ పందరాన్ని ఎందుకు తగ్గొట్టారు? ఆ కుర్రాన్ని ఎందుకు బయటికి తీశారు? ఎవరు నువ్వు? హాంకాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అబ్దుల్లాని నేనే. వేడు వాడు కలిసి నన్ను మోసం చేశారు. అలాగా? అయితే నువ్వెవరు? నిజం చెప్పు. నేనే బే, వజ్రాల స్పెషలిస్టుని, రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. ఆ వజ్రాలు పెట్టి తెచ్చింది కూడా నేనే. అబద్ధం. నన్ను కొట్టే సోనాపెడు ఆ పెట్టతో వాడు వచ్చాడు. నాకి వంకాయ గాడు కాపల కూర్చున్నాడు. ఆయన కాపలా ఉండమంటే ఉన్నాను, నా తప్పే ఉంది. కొట్టక తప్పు. భద్రయ్య, నువ్వే మోసగాడు అని తెలుస్తోంది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా చెప్పు, లేదా నీ రత్తి బుర్రలోంచి బుల్లెట్ దూసుకుపోతుంది. నువ్వంత శ్రమ పడక్కర్లేదు. నేనెవరినో కాదు, రాజాని. అయితే బావను మేనల్లుని రక్షించుకోవడానికి వచ్చావన్నమాట. అంతేకాదు, నా తండ్రిని దారుణంగా చంపిన నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేయటానికే వచ్చాను. నన్ను నా ముఠాని సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా? నిన్ను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాలరాసిన వాడిని, లోకం నన్ను అనుమానించకుండా బెస్తపేట రౌడీగా మసలిన జిత్తుల మారిని, నీ ప్రక్కనే ఉంటూ నిన్ను నమ్మించి మోసగించిన మొనగాణ్ణి నన్నే సర్వనాశనం చేస్తావా? నాగులు, మంచి చెడుల పోరాటంలో తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు, కానీ ఆఖరికి నిలిచేది గెలిచేది మంచి మాత్రమే. ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు అయిన నువ్వు పోయే రోజు. పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పు.
మా నాన్నగారిని అన్యాయంగా హత్య చేసిన నీకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు.